లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఆ పొలిటీషియన్ తలరాతనే మార్చేసింది. జగన్ నమ్మిన బంటుగా పేరున్న ఆ నాయకుడు సిట్టింగ్ సీటుకి దూరమై జిల్లాలు దాటి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని, తన రాజకీయాలకు ఆ స్థానమే కరెక్ట్ అంటూ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన సదరు నేత ఘోర పరాజయం మూటకట్టుకున్నారు. ఓటమి తర్వాత అసలు ఆ పార్లమెంటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు సరికదా, అక్కడకు 100 కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ అయిపోయారు. దాంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. అక్కడ క్యాడర్ నాయకుడి కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇందుకే ఆ సెగ్మెంట్ ఏది? కనిపించకుండా పోయిన లీడర్ ఎవరు? రెండు 2024 ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లా మొత్తం వైసీపీ కంచుకోటగా ఉండేది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పల్నాడు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటు నరసరావుపేట పార్లమెంటు స్థానంలోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. అప్పటికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలడంతో జగన్ అక్కడ ఆయన్ని పక్కన పెట్టేశారు. సరిగ్గా అదే టైంలో నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయల్ని జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. దానికి నిరాకరించిన దేవరాయలు టీడీపీలో చేరిపోయి ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ అయ్యారు. దాంతో నరసరావుపేటలో దేవరాయల్ని ఢీకొనే సమర్థుడైన నేత వైసీపీకి కరువయ్యారు. ఆ క్రమంలో నెల్లూరులో టికెట్ లేకుండా ఖాళీగా ఉన్న అనిల్ యాదవ్ నరసరావుపేట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అయిష్టంగానే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వచ్చిన అనిల్ తర్వాత ప్రచారంలో దూకుడు పెంచారు. బీసీ కార్డు వాడుకుంటూ జగన్ తనకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని హడావిడి చేశారు. తనకు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని, తన రాజకీయాలకు పల్నాడు జిల్లానే కరెక్ట్ అంటూ ప్రచారంలో ఓటర్లను ప్రాధేయపడ్డ అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఎక్కడ కూడా కనిపించకపోవడం విశేషం. వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకు వెళ్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్లపై బూతులతో చెలరేగిన అనిల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలపైన కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎన్నికల పోలింగ్ తర్వాత 1-2 సార్లు పల్నాడు నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన అనిల్ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించడమే మానేశారు. హైదరాబాద్లో తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న ఆయన అప్పుడప్పుడు రహస్యంగా నెల్లూరు వచ్చి వెళ్తున్నారంట. కేసుల భయంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికి ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీకి ఇన్ఛార్జ్ కర్వయ్యారు. నరసరావుపేట ఇన్ఛార్జిగా వైసీపీ ఎవరిని నియమిస్తుంది, ఎప్పుడు నియమిస్తుంది? లావు కృష్ణదేవరాయల్ని ఎదుర్కొనగలిగే సమర్థుడు ఎవరున్నారు? ప్రస్తుతం పల్నాడు పార్టీ శ్రేణుల్లో చర్చంతా దీని గురించే నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఎవరు కూడా యాక్టివ్గా లేకపోవడంతో ఇన్ఛార్జిగా ఎవరిని ప్రకటించే అవకాశాలున్నాయని దానిపైన నేతల్లోనూ క్లారిటీ లేదు. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మళ్లీ ఇన్ఛార్జిగా పంపుతారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ కంటే పార్లమెంటుకు వెళ్లడానికి మోదుగుల మొదటి నుంచి మొగ్గు చూపుతున్నారు. దీంతో పల్నాడు జిల్లా పరిశీలకుడిగా ఉన్న మోదుగులను పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీలో ఒకసారి నరసరావుపేట ఎంపీగా, ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల 2019 నాటికి వైసీపీలో చేరి విజయానికి ముఖం వాచిపోయి ఉన్నారు. మరిప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మోదుగుల నిర్ణయం ఎలా ఉంటుందో గాని జగన్ నిర్ణయంతో అనిల్ యాదవ్ పొలిటికల్ కెరియర్ త్రిశంకు స్వర్గానికి చేరిందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.